కన్నౌజ్ అనే ఊరిలో అజామల్ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిలో శ్రేష్ఠ బ్రాహ్మణుని గుణాలన్నీ ఉన్నాయి. అతను ఎన్నో పురాణాలు, శాస్త్రాలు చదివిన గొప్ప తెలివితేటలు కలిగిన వ్యక్తి. సర్వగుణ సంపన్నుడైన అజామల్ను ఎంత పొగిడినా తక్కువే. అతను సాధువులకు, మహాత్ములకు మనస్ఫూర్తిగా సేవ చేసేవాడు. ఒకరోజు అతను పళ్ళు, పూలు, సమిధల కోసం అడవికి వెళ్తాడు. తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఒక స్త్రీ పురుషుల జంటను చూస్తాడు. వారు మద్యపానం సేవిస్తుంటారు. ఇద్దరూ సరస సల్లాపాల్లో మునిగి ఉంటారు. ఆ స్త్రీ ఒక వేశ్య. ఇది చూసిన అజామల్ మనసు కూడా చలిస్తుంది. పూజాపాఠాల నుంచి మనసు మరలి ప్రతిక్షణం ఆ వేశ్య యొక్క ఆలోచనల్లో ఉంటాడు. ఆ వేశ్య కోసం పిల్లలను, భార్యను విడిచిపెట్టి ఆ వేశ్యతోనే కలిసి ఉంటూ ఉంటాడు. అంతేకాక తన తల్లిదండ్రులను కూడా వదిలేస్తాడు. ఆ వేశ్య కోసం తండ్రి ఇచ్చిన ఆస్తినంతటినీ అమ్మివేస్తాడు. ఆ వేశ్య అతనంటే ఇష్టపడేలా ఆమె కోసం మంచి మంచి బట్టలు, నగలు తీసుకొస్తాడు. ఆమెతో ఉంటూ అతను అన్ని చెడ్డ పనులు చేయడం మొదలుపెడతాడు. ఆమె కోరికలు తీర్చడానికి అతను దొంగతనాలు చేయడం, జూదమాడడం మొదలుపెడతాడు. ప్రజలను లూటీ కూడా చేస్తుంటాడు. మొత్తంగా దారి తప్పిపోతాడు. జీవితమంతా పాపాలమయం చేసుకుంటాడు. ఒకసారి కొందరు సాధువులు ఆ ఊరికి వస్తారు. వారిలో ఒక సాధువు, "ఈ ఊళ్ళో ఎవరైనా బ్రాహ్మణుడు ఉన్నారా? వారి ఇంట్లో ఈ రాత్రికి భోజనం చేసి విశ్రాంతి తీసుకోవడానికి" అని అడుగుతాడు. ఊరివాళ్లు వేళాకోళం చేస్తూ, "మా ఊళ్ళో ఒకే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు అజామల్. అతను భగవంతునికి ఎంత భక్తుడంటే అతను ఊరి బయటే నివసించేంత." వారి మాటలు విని సాధువులందరూ అజామల్ ఇంటికి వెళతారు. అతని ఇంటి తలుపు కొడతారు. అజామల్ వచ్చి తలుపు తెరిచి చూస్తే ఎదురుగా సాధువులు కనిపిస్తారు. వెంటనే అతనికి పూర్వపు సత్కర్మలు గుర్తొస్తాయి. ఒక సాధువు, "అజామల్, రాత్రి పొద్దుపోయింది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పూట భోజనం, వసతి ఏర్పాటు చేయగలరా?" అంటాడు. అజామల్ సంతోషంగా భోజనం ఏర్పాట్లు చేసి వారికి కడుపు నిండా భోజనం పెడతాడు. ఆ తర్వాత నిద్రపోమని చెప్తాడు. అప్పుడు ఒక సాధువు, "అజామల్, మేము రోజూ నిద్రపోయే ముందు భగవంతునికి భజనలు, కీర్తనలు పాడుతాం." ఇలా చెప్పి వారు కీర్తనలు పాడడం ప్రారంభిస్తారు. అజామల్ కూడా వారితో కలుస్తాడు. రాత్రంతా భజన జరుగుతుంది. అలా జరుగుతుండగా అజామల్ కళ్ళలోంచి నీళ్లు ధారగా వస్తాయి. రాత్రంతా భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉంటారు. తెల్లవారాక సాధువులు తామిక వెళతామని చెప్తారు. అప్పుడు అజామల్, "హే మహాత్మా, నన్ను క్షమించండి. నేనెలాంటి భక్తుడనూ కాదు. ఒక పెద్ద పాపిని. నేను ఒక వేశ్యతో ఉంటున్నాను. నా కుకర్మల వల్ల నన్ను ఊరిలోంచి పంపించివేశారు. నేను మీ అందరికీ సేవ చేసుకోవాలి అనుకున్నాను. అందుకే భోజనం పెట్టాను. నన్ను మించిన పాపులెవ్వరూ లేరు." సాధువులు ఈ మాటలు విని, "నువ్వు నిన్ననే ఈ విషయం చెప్పి ఉంటే మేము ఇక్కడ ఉండేవాళ్లమే కాదు. ఇప్పుడు మాకు నువ్వు ఆశ్రయం ఇచ్చావు. ఇంకా చింతించకు. నీ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నారు?" "మహాత్మా, నాకు 9 మంది పిల్లలు. ఇంకా నా భార్య ఇప్పుడు గర్భవతి. అజామల్, ఈసారి నీకు పుత్రుడు జన్మిస్తాడు. అతనికి నారాయణ అని పేరు పెట్టు. వెళ్ళు. అంతా శుభం జరుగుతుంది." కొన్ని నెలలకు అజామల్కు పుత్రుడు పుడతాడు. పిల్లవానికి నారాయణ అని పేరు పెడతారు. అజామల్ మాటిమాటికి నారాయణుడి పేరు పిలుస్తూ ఉంటాడు. పుత్రుడంటే అతనికి వల్లమాలిన ప్రేమ. అందుకని మాటిమాటికి అతని పేరు పిలుస్తూ ఉంటాడు. ఆ విధంగా అజామల్ 88 ఏళ్ల జీవితం గడుస్తుంది. అజామల్ తన కొడుకు నారాయణుడి ప్రేమలో లీనమైపోతాడు. ఒకసారి తనను తీసుకువెళ్లడానికి 3 యమదూతలు రావడాన్ని అతను చూస్తాడు. చూడటానికి వారు భయంకరంగా ఉంటారు. వారి చేతిలో తాడు ఉంటుంది. ముఖాలు గంభీరంగా ఉంటాయి. రోమాలు నిల్చుని ఉంటాయి. ఆ సమయంలో అజామల్ కొడుకు నారాయణ కొంచెం దూరంలో ఆడుకుంటూ ఉంటాడు. అజామల్
యమదూతల్ని చూడగానే తన కొడుకు నారాయణని పిలుస్తూ, నారాయణ, నన్ను రక్షించు, నన్ను రక్షించు నారాయణ, నారాయణ, నన్ను కాపాడు అంటాడు. ఇంతలో విష్ణుమూర్తి దూతలు అజామల్ అరుపులు వింటారు. వారు, ఇతను మన స్వామి నారాయణుణ్ణి రక్షించమని వేడుకుంటున్నాడు అని చెప్పి వారు వెంటనే అక్కడికి వస్తారు. ఆ సమయంలో యమదూతలు అజామల్ శరీరం నుంచి ఆత్మను తీస్తూ ఉంటారు. అప్పుడు విష్ణుమూర్తి దూతలు యమదూతలను అడ్డుకుంటారు. అప్పుడు వారు విష్ణుమూర్తి దూతలతో, యమరాజు ఆజ్ఞను అడ్డుకోవడానికి మీరెవరు? ఇంతకీ మీరెవరు? ఎవరి దూతలు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారు? ఇతని మృత్యుఘడియలు సమీపించాయి, ఇతన్ని తీసుకువెళ్ళనివ్వండి అంటారు. అప్పుడు విష్ణుదూతలు అంటారు, ఇతను శ్రీమన్నారాయణుడి భక్తుడు, ఇతన్ని విడిచిపెట్టండి, ఇతన్ని మేము తీసుకువెళతాము. ఇతను తప్పులు చేసినా సరే మోక్షాన్నిచ్చే నారాయణుడి నామాన్ని జపించాడు అంటే ఇతని పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం జరిగినట్లే. వారిరువురి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. యమదూతలు ఓడిపోయి వట్టి చేతులతో యమలోకానికి వెళ్లాల్సి వస్తుంది. అజామల్ తన పాపకర్మలకు పశ్చాత్తాపపడతాడు. నేను మృత్యుభయంతో నా పుత్రుడి పేరు పిలిచాను, అయితే విష్ణుమూర్తి దూతలు ప్రత్యక్షమయ్యారు. నేను నిజంగా భగవంతుణ్ణి తలుస్తే ఆ నారాయణుడే స్వయంగా వస్తాడా అనుకుంటాడు. తర్వాత అజామల్ అన్నీ త్యజించి హరిద్వార్ వెళ్ళిపోతాడు. అక్కడ భగవంతునికి అన్నీ సమర్పించుకుంటాడు. ఒకరోజు అదే విష్ణుదూతలు అతని వద్దకు వస్తారు. వారికి అజామల్ శిరసు వంచి నమస్కరిస్తాడు. ఆ తర్వాత గంగా తీరంలో ప్రాణాలు విడుస్తాడు. భగవంతుని దూతగా స్థానం పొంది వైకుంఠానికి చేరుకుంటాడు. నేస్తాలు, ఈ కథ ద్వారా కేవలం భగవంతుని పేరు తలిస్తేనే మనిషి తన పాపాల నుండి ముక్తి పొందుతాడు అని తెలుసుకోవచ్చు.